వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు అష్టావధాన కార్యక్రమం మనమందరం కూడా వీక్షించబోతూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో అష్టావధాని ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు వారు పరిశోధక విద్యార్థిగా వ్యాకరణ శాస్త్రం మీద రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో చదువుకుంటూ ఉన్నారు. చదువుకుంటూ కూడా ఈ ఏకాగ్రతకు, సద్యస్ఫూర్తికి, భాషా మాధుర్యానికి, జ్ఞాపక శక్తికి, ధారణాశక్తికి నిదర్శనమైనటువంటి ఈ అవధాన ప్రక్రియను విద్యార్థి దశ నుంచే చేస్తూ ఇప్పటికీ దాదాపు 40 గీతావధానాలు, 26 అష్టావధానాలు నిర్వహించినటువంటి యువ కిషోరం అవధాని గారిని తన ఇష్టదేవత దైవ ప్రార్థనతో అవధాన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. అతి దుర్లభంబైన అద్భుత నరజన్మ, అతి దుర్లభంబైన అద్భుత నరజన్మ ప్రేమతో అందించి పెంచినారు. కడు కష్టములనైన కఠిన బాధలనైన, కడు కష్టములనైన కఠిన బాధలనైన ధృతినెదుర్కొని తీర్చిదిద్దినారు. సత్యధర్మములను సన్మార్గమును చూపి, సత్యధర్మములను సన్మార్గమును చూపి నీతిమై బ్రతుకుట నేర్పినారు. జన్మలక్ష్యంబైన సత్తత్వమెరుగగా, జన్మలక్ష్యంబైన సత్తత్వమెరుగగా శ్రీ సద్గురుని చెంత చేర్చినారు. తల్లిదండ్రులకున్న కర్తవ్యములను మించి ఆత్మీయత నిర్వహించినారు. తల్లిదండ్రులకున్న కర్తవ్యములను మించి ఆత్మీయత నిర్వహించుచుంద్రు. ధరణి ఆదర్శ రూపులై పరగుచుంద్రు. వందనంబుల అందింతు ఆనందముగను. బాగుంది అని తల్లిదండ్రులు శ్రీ ఎర్రంశెట్టి శివనారాయణ గారు, శ్రీమతి ధనలక్ష్మి పుణ్య దంపతులకు నమస్సుమాంజలు సమర్పిస్తూ, ఇక ఈ అవధాన స్థానంలో నేను ఆసీనున్నై ఇక్కడ కూర్చుని అవధానం చేయగలుగుతున్నానంటే దానికి ముందు గీతావధానం కారణమైంది. ఆ గీతను చిన్నప్పటి నుండి కూడా నేర్చుకోమని చెప్పి తాత్విక బాల వికాస్ రూపంలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బాల్యకాలం నుండే అందించి అన్ని విషయాల్లోనూ కూడా మంచి ధైర్యంతో, సద్యస్ఫూర్తితో వ్యవహరించే విధంగా వారి యొక్క పవిత్రమైన ఆశీస్సులను అందిస్తున్నటువంటి పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవపీఠాధిపతి వారికి నమస్కరిస్తూ, శ్రీతత్వమును తెలుపు గీతావధానాల చేయుమెన్నియ శుభాశీస్సులంచు. సాహిత్య సౌహిత్య సరసావధానాల చేయుమెన్నియ శుభాశీస్సులంచు. ప్రజ్ఞాన విజ్ఞాన భవ్య ప్రవచనాల చేయుమెన్నియ శుభాశీస్సులంచు. పరమ సంస్కృత శాస్త్ర వర పరిశోధనల్ చేయుమెన్నియ శుభాశీస్సులనుచు. దివ్యతాత్విక జీవన దీప్తి కనగా స్ఫూర్తి లోకానికన్నట్టి కీర్తి కొనగా. శుభమంచు దీవించు ప్రభుని విభుని శ్రీమధుమరాలి గురు స్వామి తలతూ అని గురువర్యులకు నమస్కరిస్తూ, ఇక ఈ సాహిత్య అవధానం అనేది పలుకుల తల్లి సరస్వతీమాత యొక్క కృపతో నిర్వహించేటువంటి ఒక మహాయజ్ఞం. అమ్మవారికి నమస్కరిస్తూ, హృదయపద్యమీవే హృదయ శక్తివి నీవే, సరసభావమీవే
సత్యమీవే శ్రీవధానమీవే శ్రీవధానమీవే చిత్సుధాధునివీవే శ్రీవధానమీవే చిత్సుధాధునివీవే ప్రణతులకును మమ్మ బొమ్మ కొమ్మ అని సరస్వతి మాతకు నమస్కారాలు తెలియజేస్తూ ఇక నేటి అవధానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలతో నిర్వహింపబడుతూ ఉంది. వెంకటేశ్వర స్వామి వారికి నమస్కరిస్తూ కలిలో భక్తుల కోర్కెలెన్నో కనగా కళ్యాణ రూపుండవై ఇలకే తెంచితివో వికుంఠమును నీవే వీడి శ్రీ వెంకటేశ శ్రీ వెంకటేశ లసత్కుంచితకేశ శ్రీశ సుమహా సౌభాగ్యమే దక్కే నీ లలితోన్మేష మహత్వ దర్శనము లలితోన్మేష మహత్వ విగ్రహ కళాలావణ్యమర్థింపగా అని వెంకటేశ్వర స్వామి వారికి నమస్సుమాంజలు సమర్పిస్తూ నేటి అవధాన సంచాలకులు శ్రీ ఈజీ హేమంత్ కుమార్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ ఆజిన్ సైన్యాధ్యక్షుడు భ్రాజిలు నటులిట విబుధుడు వరమతి ఉండన్ ఈజీ హేమంతుడు మనకీజీగా ఈ వధాన మెసగది చెప్పుడి. సంచాలకులు శ్రీ ఈజీ హేమంత్ కుమార్ గారికి నమస్సుమాంజలి తెలియజేస్తూ ఇక నేటి అవధాన కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి ప్రాశ్నికులకు ఈ అవధానాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ ఈ అవధానాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతూ ఉన్నాను. దిగ్విజయోస్తు ఉమామహేశ్వర. కార్యక్రమంలో ముందుగా నిషిద్ధాక్షరి ఈ కార్యక్రమానికి దూర విద్యా విభాగం రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం నుంచి విచ్చేశారు. డాక్టర్ ఎంకే సునీత గారు నిషిద్ధాక్షరి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తరువాత సమస్య, ఆ సమస్యలో సాహిత్యాన్ని చక్కగా అధ్యయనం చేసి రాష్ట్రీయ విద్యాపీఠంలోనే ప్రొఫెసర్గా ఉన్నటువంటి డాక్టర్ సిహెచ్ నాగరాజు గారు సమస్య పూరణ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. తర్వాతి అంశం దత్తపది. ఈ అంశాన్ని డాక్టర్ మన్నవ గంగాధర ప్రసాద్ గారు విశ్రాంత పాత్రికేయులు, రచయిత, అనువాదకులు. ఇది ఆచార్య సి లలితారాణి గారు, వరిష్ఠ ఆచార్యులు సాహిత్య విభాగంలో రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం. తర్వాత న్యస్తాక్షరి అనేటువంటి ఈ అంశాన్ని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాలలో అధ్యాపకురాలైనటువంటి కృష్ణవేణి గారు నిర్వహించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. తరువాతి అంశం సచ్చిదానందమూర్తి గారు, వారు ఆశువు, వారు కూడా గీతావధాని, అనేక అవధానాలు చేసినటువంటి నిష్ణాతులు. శిక్షా విభాగంలో ఆచార్యులుగా రాష్ట్రీయ విద్యాపీఠం నుంచే వారు వచ్చారు. ఇవాళ ఒక కొత్త అంశాన్ని, ఇందులో మనకు సంకీర్తన గానాన్ని విడిపించడానికి కుమారి నడాధూర్ హరిప్రియ, ఆమె కూడా వర్ధిష్ణువు, ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తుందని ఆశిస్తూ, ఇంకా చిట్ట చివరి అంశం అప్రస్తుతం. అవధానం అంతా ఒక ఎత్తు అయితే ఈ అప్రస్తుత ప్రసంగం ఒక ప్రత్యేక గుర్తింపు కలిగినటువంటి పాత్ర. ఈ పాత్రను నిర్వహిస్తున్నటువంటి వారు మరి చంద్రశేఖర్ భరద్వాజ్ గారు. వారిని ఆహ్వానం పలుకుతూ అష్టావధాన కార్యక్రమాన్ని ప్రారంభించుకునేటువంటి దిశగా అడుగులు వేద్దాం. ముందుగా సునీత గారు నిషిద్ధాక్షరితో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. వస్త్రేణ వపుషా వాచ విద్యయా వినయేన చ అని సంస్కృత సుభాషితం అండి. అయితే దీనిని తెలుగులో తమదైన శైలిలో పోషించగలరని భావిస్తున్నాను. వస్త్రేణ వపుషా వాచ విద్యయా వినయేన చ వకారై పంచభిర్యుక్తః నరో భవతి పూజితః. బాగుంది శ్లోకం. అంటే 5 వకారాలు, వస్త్రము, వపుష్షు అంటే శరీరం, వాక్కు వాచ అన్నప్పుడు వాక్కు, విద్య, వినయము అనేటువంటి ఈ 5 వకారాలు ఉన్నటువంటి మానవుడు పూజింపబడేటువంటి స్థితిలో ఉంటాడని ఈ సుభాషితం యొక్క భావం. అధ్యక్షర నిషేధం ఉందా? మొదటి అక్షరం. రెండోది ఇస్తాను. మొదటి అక్షరం శ్రీ, శ్రీకారంతో మొదలు పెడదాం అని. శ్రీ.
కా అండి. కా. వా. సరస్వతిలో సకారం అండి. అవధాని గారు నమస్కారం. మన నేల తెలుగు నేల, మన భాష తెలుగు భాష. ఈ తెలుగు నేలపైనే ఉదయించి ఇక్కడే ప్రభవించి భక్తుల కష్టాలని ఇడుముల్ని తీర్చేటువంటి వారు ఎవరో ఆ వేల్పు చెప్పి ఆయన మీద ఒక కందపద్యం చెప్తారా? తప్పకుండా అండి. ఇక్కడ ఒక ఆశు అయిపోతుంది. ఆవిర్భవించెనిచ్చట భావుకుడై వెల్గెనిచ్చట బ్రహ్మోత్సవ సంభావితుడై ఇట రాజులు శ్రీ వెంకటదేవుడాంధ్ర లీలా విభుడై. ఆంధ్ర అన్నప్పుడు తెలుగువారు అందరి యొక్క సొత్తుగా ఆ వెంకటేశ్వర స్వామి వారు ఈ తిరుపతిలోనే ఆవిర్భవించి ఈ తిరుపతి నుండే తమ యొక్క దివ్యమైన తేజ కిరణాలను లోకమంతటా కూడా ప్రసరింపజేస్తూ ఎంతో బ్రహ్మోత్సవ వైభవంతో అలరారుతున్నారని తెలియజేస్తారు. భలే, చాలా బాగుంది. శ్రీవా సకార నిషేధం. కున్ వాక్కున్, శ్రీ వాక్కున్. వాక్కు అని మామూలుగా చెప్పేస్తే మాటలు అందరూ మాట్లాడతారు, కానీ అవి మంగళకరమైన మాటలు అయి ఉంటేనే పూజనీయమైన స్థానాన్ని కల్పిస్తుంది కాబట్టి శ్రీ వాక్కున్ అని చెప్పడం జరిగింది. ఉత్తమం. వస్త్రంలో వా. అంతేనండి. 5 వకారాలు అన్నప్పుడు ఇంకా ప్రతి అక్షరానికి వా 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 అంటే వాహ్ వా అంటారు మిమ్మల్ని అయిపోతుంది. జే. శనివారంలో స. అయ్యా అవధాని గారు, అయ్యా చెప్పండి. ఇందాక శా షా అంటున్నారు కదా, మామూలుగా సహజంగానే మన భాషలో సా శా షా ఇవన్నీ కూడా సరిగ్గా పలకటం లేదు. అంటే ఇంకా చెప్పాలంటే ఒత్తులు పొల్లులు దీర్ఘాలు ఈ వ్యాకరణం ఉంది చూసారా, అది అంత పెద్దగా ప్రాచుర్యం పోతుందా, మరి వైభవం కోల్పోతుందా, సరిగ్గా పలకటం లేదు. మరి ఏంటిది, దీనికి ఏంటి పరిష్కారం, ఏంటి దీని ఉద్దేశం ఏంటి, అసలు వద్దనుకుంటున్నారా, అసలు అవసరం లేదంట? యద్యపి బహునాధీశే తథాపి పఠపుత్ర వ్యాకరణం అని సంస్కృతంలో ఒక ప్రసిద్ధమైన శ్లోకం ఉంది. సకలం శకలం మాభూత్ సకృత్ చకృత్ అని చెప్తారు అందులో. కాబట్టి సకార స్థానంలో శకారం బలికిన, శకార స్థానంలో సకారం బలికిన ఉన్నటువంటి అర్థం కన్నా వేరే అర్థంగా అది మారిపోతుంది. అంటే ఉదాహరణకి సకలం అని తీసుకుందాం. సకలం అంటే మొత్తము అని అర్థం, సర్వము అనేటువంటి అర్థం. కానీ శకలం అంటే ఒక భాగం మాత్రమే అనేటువంటి అర్థం వస్తుంది. ఈ ప్రకారంగా తీసుకుంటే శంకర సంకర. శంకర అన్నప్పుడు శివుడు, సంకరము అన్నప్పుడు అది ఒక నిందావాచకంగా తీసుకోవచ్చు. ఈ ప్రకారంగా భాషను మనం సరిగ్గా చదవకపోయినట్లయితే ఎన్నో లోపాలు మనలో ఏర్పడతాయి. ఒకటి చెప్పాలనుకున్న చోట ఇంకోటి అర్థం వచ్చేటువంటి ప్రమాదం ఉంది. దక్ష ప్రజాపతిలో క్ష. బిందు పూర్వక బున్. శ్రీవాక్కున్ చేలం బున్. ఓ పాదం అయిపోయింది. ఇక్కడతో 2 వచ్చాయి, మిగిలిన 3 తర్వాత పాదంలో వస్తాయి. మొదటి పాదం అయింది. రెండో మకారం నిషిద్ధం అండి. మ. ఇంకా రావాల్సినవి వపుష వాచ. వాచ విద్య వినయం. 2 అక్షరాలు కలిపి చెప్తున్నాను చూడండి. అంటే మీది ప్రాశస్థానం కాబట్టి అదే ధీవి. మహాప్రాణమా? మహాప్రాణం. దకారము. దమయంతిలో ద. ధి. ధీ విధి. అవధాని గారు, అయ్యా ఏంటిది ఏదో చెప్తుంటారు, ఎప్పుడు చిన్నప్పటి నుంచి వింటున్నాం, ఆలస్యం అమృతం విషయం. అమృతం ఏంటి, విషయం ఏంటి, మళ్ళీ నిదానమే ప్రధానం అన్నారు. మీ బాట ఏంటంటారు ఇంతకీ? ఆలస్యం అమృతం విషయం అంటే సంస్కృతంలో ఆలస్యం అంటే బద్ధకం అని అర్థం. మన తెలుగులోకి వచ్చేటప్పటికి అర్థ విపరిణామంతో అది లేట్ అనేటువంటి మీనింగ్ వచ్చేసింది. అంటే బద్ధకంగా ఉన్న వాళ్ళే లేట్గా వస్తారనుకోండి, అది వేరే విషయం. అలా తీసుకొచ్చారు. కానీ నిదానమే ప్రధానం అని చెప్పిన దాంట్లో కూడా ఒక మంచి విధానంతో వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో చెప్పారు. కాబట్టి బద్ధకాన్ని విడిచిపెట్టి అమృతం విషం కాకుండా ఉండే అంత త్వరగా, అంత సరైన సమయంలో, సరైన వ్యవస్థతోటి మన జీవనం సాగాలి అని 2 వాక్యాలని సమన్వయం చేస్తారు. అది బాగుంది. మీ విధానం ఏంటో చెప్పండి. అవధానమే మీ విధానం అంటారు ప్రస్తుతానికి. సరే కానివ్వండి. వకారం నిషేధం అండి. వకారం వ. నవ్యాలో నా. తకారం యా. సకారం నిషేధం అండి. తన్. గా నిషేధం అండి. సు. శుభంలో భకారం నిషేధం. వి. సువి. ధా నిషేధం. ధ్య. సువిద్య. తర్వాత యతిస్థానం మాది. ది. మకారం నిషేధం అండి. విద్య. వ్య. నవ్యాలో వ్య.
అల్ప ప్రాణం దకారం. బాగుంది, మంచి నిషేధం. తకార కకార ఆకారాలు. తకార కకార ఆకారాలు. కా ఓ కా. రకారం నిషేధం అండి. ఆ, అయిపోయింది. రాసుకున్నారు అదే. దివ్యత్కా యం యం కాయం. కాయంబు అని కింద 3వ పాదంలోకి వస్తుంది. కాబట్టి మీరు చెప్పిన 5 వచ్చేసాయి. శ్రీవాక్కున్ చేలంబున్, శ్రీవాక్కున్ చేలంబున్, ధీవిధి నయతన్ సువిద్య దివ్యత్కాయంబు. శ్రీవాక్కున్ అన్నప్పుడు వాక్కు, చేలంబున్ అన్నప్పుడు వస్త్రం, ధీవిధి నయత అనేది వినయానికి, సువిద్య అన్నప్పుడు విద్యకి, దివ్యత్కాయంబు అని చెప్పినప్పుడు శరీరానికి. వస్త్రేణ వపుషా వాచ విద్యయా వినయేనచ. అవధాని గారు మీదైన శైలిలో చాలా బాగా వివరించారండి. ఈ 5 వకారాలు నేను చెప్పడంలో నా ఉద్దేశం ఏంటి అంటే, నేటి సమాజానికి ఇవి చాలా అవసరం అవుతాయి. సంస్కృతంలో ఉన్నది అందరికీ అర్థం కాకపోవచ్చు కనుక మిమ్మల్ని ఇలా అడగడం జరిగింది. ధన్యవాదాలండి. నాగరాజు గారు సమస్యనిస్తారు. భారతీయ సనాతన ధర్మ రీతిలోన మన యొక్క ఆరాధ్య దేవతల పట్ల మనకు కొన్ని భావాలు, కొన్ని అభీష్ట వస్తు ప్రాప్తికి సంబంధించినటువంటి మనోభావాలు అవన్నీ మనకు నిరంతరాయంగా కొనసాగుతూ ఉంటాయి. అయితే లక్ష్మీదేవికి ఒకసారి బాగా సరస్వతీదేవిని చూసి కొంచెము ఈర్ష్య పుట్టుకొచ్చింది. లక్ష్మీదేవి అనుకుంది ఏంటంటే, నేను ధనమునిస్తాను. ఈ ధనము వచ్చేసి మనుష్యుల యొక్క పారమార్థిక శ్రేయసిద్ధికి సోపానము కావట్లేదే, కేవలము లౌకిక కార్యసిద్ధికి మాత్రమే ధనము ఉపకారకంగా ఉంటుంది. కానీ నాకంటే చిన్నది అయినటువంటి నా చెల్లి ఇచ్చేటువంటి ఆ యొక్క విద్యా వైభవముతోని ఈ యొక్క మనుష్యులందరూ కూడా త్రికాలములకు త్రిలోకములకు అతీతమైనటువంటి ఆ కైవల్య పద ప్రాప్తిని వారు నొందుచున్నారు అనేసి కాసంత మనస్సులో లోభించినటువంటి ఆ యొక్క భార్గవి సరస్వతీదేవితో ఈ విధంగా వైరంబు బూనినది. సద్యస్పర్ధను సంగే భార్గవ్యహో షట్శాస్త్ర పారంగతిన్. ఇక నుంచి భార్గవీదేవి భృగువంశ సంభూత అయినటువంటి ఆ యొక్క లక్ష్మీదేవి, సమస్త సంపదలకు అధీశ్వరి అయినటువంటి ఆ తల్లి ఇక లోకంలో ఉన్నటువంటి మనుషులందరికీ కూడా ధనములను వర్షించట్లేదు, షట్శాస్త్రములను తాను వరంగా నొసగుచున్నది అనేసి లోకంలో ఒక కవి భావించినటువంటి భావన. మరి దీనికి మీ యొక్క భావనను జతపరిచి భావాన్ని పూరింపుడి. సద్య స్పర్ధన సంగే భార్గవ్యహో షట్శాస్త్ర పారంగతిన్. అయ్యా అవధాని గారు, మళ్ళీ మిమ్మల్ని చూస్తుంటే సందేహాలు ఒకదాని మీద ఒకటి వచ్చేస్తున్నాయి. మరి అడగమంటారా? తప్పదు, మీరు కూర్చున్న స్థానం అటువంటిది. సిద్ధంగా వింటే అదే వినాలని ఏదో చెప్పారండి పెద్దవాళ్ళు, అందరూ వింటూ ఉంటారు. దాంట్లో ఒక 5 సోదరులు ఉన్నారు. వాళ్ళలోనేమో 4 డూలు ఉన్నారు, ఒకళ్ళేమో జూ ఉన్నారు. ఎవరో తెలుస్తారు, మా పరీక్షకులు తెలియజేస్తారు వాళ్ళు ఎవరో 4 డూలు. ఏదో వినాలి అని చెప్పారు చూసారా మీరు, ఆ విన్నది సరిగ్గా వినుంటే మీకు 5 ఎవరో తెలిసేవాళ్ళు. నాకు తెలుసు అనుకోండి, ఏదో మా ప్రేక్షకులకి మీ ద్వారా తెలియజేద్దామని కదా నా ఉద్దేశం. 4 డూలు 1 జూ ఉన్న వాళ్ళు పంచపాండవులు. పంచపాండవుల్లో ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. అందులో అందరికన్నా పెద్ద ధర్మరాజు కాబట్టి జూ, మిగిలిన వారందరికీ డూ, ఎందుకంటే అతను అందరినీ డూ డూ అని చెప్తారు కాబట్టి, చేయమని చెప్తారు కాబట్టి. బాగుందండి. కొంచెం సంక్లిష్టమైనటువంటి సమస్యనే నాగరాజు గారు ప్రయోగించడం జరిగింది. అవధాని గారు సమస్యతో రణం చేస్తున్నారు ఇప్పుడు. విద్యామాతృ సరస్వతీ కరుణచే విఖ్యాతులై మానవుల్ చోద్యంబో నటులుల్లసిల్ల రమయే శోకంబు నందెన్ కదా. విద్యామాత అయినటువంటి ఆ సరస్వతీ మాత యొక్క కరుణతోటి మానవులు లోకంలో విఖ్యాతిని పొంది ఎంతో ఆశ్చర్యకరమైన రీతిలో ఉన్నతమైన స్థానాలను అలంకరిస్తూ ఉంటే, లక్ష్మీదేవి కొంచెం ఆ విధంగా
నా యొక్క విషయంలో ఆ విధంగా లేదనేటువంటి భావనతోటి బాధపడింది కదా అని చెప్తూ సద్యస్పర్ధన సంగ భార్గవియహో షట్శాస్త్ర పారంగతిన్. ఇప్పుడు డాక్టర్ మన్నవ గంగాధర ప్రసాద్ గారు దత్తపది అంశాలను ఇస్తారు. అవధాని గారు, శబరి, వకుళ, జానకి, సుశీల ఒకరు తెరతాయుగం, మిగతా ముగ్గురు కలియుగానికి చెందిన ఈ మహిళలను వాళ్ళ పేర్లను ఉపయోగిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవాన్ని వర్ణించవలసిందిగా ప్రార్థన. శబరి, వకుల, జానకి, సుశీల. మీ ఇష్టమైన ఛందస్సులో వెంకటేశ్వర స్వామి వైభవాన్ని వర్ణి. అవధాని గారు, ఇప్పుడు మీ పేరు ఉమామహేశ్వరరావు గారు. అవునండి. ఉమామహేశ్వరం అంటే అర్ధనారీశ్వర్. మరి మన స్వామివారు జంట లక్ష్ములతో కొలువై ఉన్నారు కదా, ఆయన్ని ఎలా మీరు పిలవగలుగుతారు చెప్తారా మా ప్రేక్షకులకి? శ్రీభూపాలుడు. బాగుందండి. శబరి, వకుల, జానకి, సుశీల 4 పదాలతో వెంకటేశ్వర స్వామి వారి వైభవం. ఆశ పరితప్తులయ్యున్న అర్థులెల్ల, ఆ ఆశన్ పరితప్తులైనాలో ఆ ప బాగా మారుతుంది. ఆశ భరితప్తులయ్యున్న అర్థులెల్ల, నిన్ను వకులాసుతున్ భక్తి నిన్నుచుండ. ఆశ భరితప్తులయ్యున్న అర్థులెల్ల, నిన్ను వకులాసుతున్ భక్తి ఎన్నుచుండ. ఇక తర్వాత జానకి, సుశీల ఈ 2 పదాలు తర్వాత పాదాల్లో వస్తాయి. ఇప్పుడు వర్ణన అనేటువంటి అంశాన్ని ఆచార్య శ్రీమతి లలితారాణి గారు నిర్వహిస్తారు. మడుగుకు జని కాళీయుని పడగలపై భరత శాస్త్ర పద్ధతి వెలయన్, కడువేడుకతో నాడెడు అడుగులు నామదిని దలుచు అచ్యుత కృష్ణ. అయ్యా హేమంత్ కుమార్ గారికి నమస్సుమాంజలి తెలియజేస్తూ, మార్గ మధ్యంలో వస్తున్నప్పుడు ప్రకృతితో నాకు కూడా తన్మయత్వం పొందాలని అనిపించి ఒకసారి చూశాను, తెల్లటి వరాహాలు కనిపించాయి. అప్పుడు గుర్తొచ్చింది నాకేంటంటే, అరే దగ్గరకు వచ్చేసింది, అందరం కూడా 4 సార్లు చేసే పద్ధతిన అమ్మవారిని మనం స్మరించుకుందాము. అవధాని గారి ఇదొక్క ప్రశ్న అడిగితే బాగుంటుందని చెప్పి లలితా సహస్రంలో గుర్తొచ్చింది నాకు. కిరిచక్రరథారూఢ దండనాథ పురస్కృత విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర తరోజతో చాలించండి అని నా మనవి. అవధాని గారు తరువజలో వర్ణనాంశం. వారాహిని వర్ణించండి. తరువోజ ఛందస్సులో వారాహి అమ్మవారిని వర్ణించాలి. మన తల్లి వారాహి మహిత ధీవల్లి, మన తల్లి వారాహి మహిత ధీవల్లి, మాన్యమౌ గతి తెల్పు మమతామ తల్లి. ఘన వేద వందిత కమ్రార్థ్య లలిత. కమరము అంటే మనోహరంగా, అర్థ్య అంటే పూజింపబడవలసినటువంటి లలితామాత ఆమె. ఘన వేద వందిత కమ్రార్థ్య లలిత కళ్యాణ కామిత జ్ఞానైక నిరత. మన తల్లి వారాహి మహిత ధీవల్లి, మాన్యమౌ గతి తెల్పు మమతామ తల్లి. ఘన వేద వందిత కమ్రార్థ్య లలిత, ఘన వేద వందిత కమ్రార్థ్య లలిత కళ్యాణ కామిత జ్ఞానైక నిరత. అవధాని మహోదయ అద్భుతంగా చెప్పారు. న్యస్తాక్షరి అంశాన్ని మరి కృష్ణవేణి గారు నిర్వహిస్తారు. వారు ఏ ఏ స్థానములో ఏ ఏ అక్షరాన్ని ఏ ఛందస్సులో ఏ అంశాన్ని అడుగుతారో మనం గమనిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అవధాని గారు, న్యస్తాక్షరి అంశంలో 4 పద్యంలోని 4 పాదాల్లో మొదటి పాదంలో 12వ అక్షరం ద, 2వ పాదంలో 5వ అక్షరం యా, యాకు దీర్ఘం, అలాగే 3వ పాదంలో 9వ అక్షరం గు, 4వ పాదంలో 14వ అక్షరం నం,
మళ్ళా ఒక్కసారి చెప్పు. దయాగుణం అని వచ్చేటట్టుగా 12 12, 5, 9, 14 చెంపకమాలలో పూరించండి. దయాగుణం అనేదే ఎందుకు ఇచ్చినానంటే మానవాభ్యుదయానికి మనకు దయాగుణం అన్నది చాలా ముఖ్యమైనది. దయయు సత్యంబు లోనుగా తలువడేని కలుగు నేటికి తల్లుల కడుపు చేటు అన్నట్టుగా మనకు దయాగుణం లేకపోతే ఇక ఏదీ లేనట్టే అన్నట్టుగా తల్లిదండ్రుల యొక్క ఆ కడుపు చేటు కలగకుండా మానవాభ్యుదయానికి ఉపయోగపడేటట్టుగా నజభజ జజరాలో ఇవ్వండి. ముందుగా మొదటి పాదంలో 12వ అక్షరం ద అనే అక్షరం రావాలి. కరమనురాగమున్ కలిగి కాదనకుండగ సర్వభూత సంభరిత దయా విశేషమున భావుక జీవన యాత్ర చేయుచున్. జీవన యాత్ర. ఈ జీవన యాత్రలో అభ్యుదయం మానవులు ఎలా పొందుతారనేది మిగిలిన 2 పాదాల్లో మనం చూడవచ్చు. బాగుందండి, చక్కగా పూరించారు. తరువాతి అంశం సచ్చిదానందమూర్తి గారు వారు ఆశువు అనేటువంటి అంశాన్ని నిర్వహించండి. అవధాని మహోదయ, ఏవైనా ప్రధానమైనటువంటి భారత 5 పండగలు తీసుకొని భారతదేశ వైభవాన్ని వర్ణించవలసిందిగా కోరుకుంటున్నాను. వృత్తం మీ చిత్తం. ఏకాదశి దశహర ప్రాకటమగు గణ చతుర్థి భవురాత్రి శివరాత్రి భవురాత్రికనన్ శ్రీకర సంక్రాంతియును సత్ప్రాకారములౌను దేశ వైభవమునకున్. సార్ మొత్తం చెప్తా. ఏకాదశి దశహర ప్రాకటమగు గణ చతుర్థి భవురాత్రియును భవురాత్రికనన్ శ్రీకర సంక్రాంతియు సత్ప్రాకారములౌను దేశ వైభవమునకున్. బాగుంది. కార్యక్రమంలో చివరి అంశానికి చేరుకోబోతున్నాం. కుమారి నడాధూర్ హరిప్రియ తన అమృతమయమైనటువంటి సంకీర్తన గానాన్ని వినిపిస్తారు. ఆ సంకీర్తనను అవధాని గారు వివరిస్తారు. పద్మావతి రమణి పాలితాఖిల జనని పాహి పద్మావతి పాహి. పద్మావతి రమణి పాలితాఖిల జనని పాహి పద్మావతి పాహి. పాహి పద్మావతి పాహి. ఏలికవు శోధింపతగునా నీ నామమాలికల గూర్చి గానము జేతుమియాల. ఏలికవు శోధింపతగునా నీ నామమాలికల గూర్చి గానము జేతుమియాల. తోలు బొమ్మల రీతితో పంగజూచి మమ్మేలుకో ఆదరము నింపగా శ్రీ సతి. తోలు బొమ్మల రీతితో పంగజూచి మమ్మేలుకో ఆదరము నింపగా శ్రీ సతి పద్మావతి రమణి. శ్రీ వెంకటేశ్వరాశ్రితమతి శుభమతి శ్రీలనొసగుచుగావ శ్రీమతి వసుమతి. శ్రీ వెంకటేశ్వరాశ్రితమతి శుభమతి శ్రీలనొసగుచుగావ శ్రీమతి వసుమతి. శ్రీ జగజ్జనని శ్రీ సౌందర్య రూపిణి శ్రేయముల గూర్పు మీ సౌలభ్యశాలిని పద్మావతి రమణి. శ్రీ వెంకటేశ్వరాశ్రితమతి శుభమతి శ్రీలనొసగుచుగావ శ్రీమతి వసుమతి. శ్రీ జగజ్జనని శ్రీ సౌందర్య రూపిణి శ్రేయముల గూర్పు మీ సౌలభ్య శాలిని పద్మావతి రమణి పాలితాఖిల జనని పాహి పద్మావతి పాహి. పాహి పద్మావతి పాహి. వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు నీ పైన మెండుగా ఉండాలని మేమందరం కూడా ఆకాంక్షిస్తూ ఉన్నాం. ఈ కీర్తన యొక్క సారాంశాన్ని మనం గమనిస్తే
ఇందులో ఒక మాట విశేషంగా మనం పరిశీలిస్తే పాలితాఖిల జనని అని చెప్పారు. అది అమ్మవారు మొత్తం లోకానికి అంతటికీ కూడా తల్లి స్థానంలో ఉండి ప్రకృతి యొక్క పర్యావరణ వాతావరణం ఆవశ్యకము, పంచభూతాల యొక్క తత్వం ఏ విధంగా ఒక జీవికి జీవనయానం సాగించడానికి అవసరమో వాటన్నింటి యొక్క మూలమైన శక్తి అమ్మవారే కాబట్టి పాలితాఖిల జనని అనేటువంటి ఒక విశేషాన్ని ఇందులో చేర్చడం జరిగింది. అలాగే తోలుబొమ్మలాట గురించి చెప్పారు. ఈ జగత్తు మొత్తం కూడా ఒక తోలుబొమ్మలాట లాంటిది. మనమంతా కూడా ఈ నాటక రంగంలో ఒక పాత్రధారులమై ఉండి మన యొక్క జీవితాన్ని గడుపుతూ ఉన్నాం అనేటువంటి వివేకం వేదాంత శాస్త్రంలో ఎంతో ఉత్కృష్టమైన స్థితికి వెళ్ళినటువంటి యోగి పుంగవులు వారు గ్రహించి దర్శించేటువంటి విధంగా ఆ తత్వాన్ని తీసుకొచ్చి ఈ సంకీర్తనలో అలతి అలతి పదాలతో ఎంతో అద్భుతమైన రీతిలో ఆ అమ్మవారిని ఈ కీర్తనలో అనన్య భక్తి ప్రపత్తులతో వేడుకోవడం జరిగింది. అందరిలోనూ కూడా భక్తిరస తత్వాన్ని వ్యాపింపజేసే విధంగా ఈ కీర్తనను రచించారు. చాలా బాగుంది. మరొక ఆవృత్తములో తక్కినటువంటి పాదాలను పూర్తి చేసుకొని ధారణ చేసేటువంటి దిశగా మనం పయనిద్దాం. ఇప్పుడు అవధాని గారిని నేను మిగిలినటువంటి 2 పాదాలు నిషిద్ధాక్షరిలో ఆ పృచ్ఛకుల వారి ఆదేశం మేరకు వారి సమంజసం అని అనిపిస్తే నిషిద్ధం లేదు అంటే ఆ 2 పాదాలను పూర్తి చేయమని కోరుతున్నాను. మీకెవరండి నిషిద్ధాలు వేస్తారు? బ్రేకులు లేకుండా ముందుకు వెళ్ళొచ్చు. 2 పాదాలు చెప్పేయండి అవధాని గారు. నిషిద్ధాక్షరిలో 2 పాదాలు చెప్పడం జరిగింది. శ్రీవాక్కున్ చేలంబున్ ధీవిధి నయతన్సు విద్య దివ్యత్కాయం వి అక్కడ వరకు చెప్పాం. ఈ అవధాని గారు ఇందాక అమ్మాయి పాడింది కదా, సంగీతానికి మరి శృతి లయ ఉండాలంటారు, మరి అవధానికి ఏమి ఉండాలంటారు? సంగీతానికి శృతి లయ ఉన్నట్టుగానే అవధానికి కూడా శృతి లయలు ఉండాలి. ఎవరిని ఎక్కడ ఎలా మ్రోగించాలో తెలిసి ఉండాలి. కాబట్టి ఈ 8 మందిలో ఎవరిని ఏ విధంగా మ్రోగిస్తామో దాన్ని బట్టి ధారణ, ధార, ధిషణ, సత్యస్మరణ, చమత్కార భాషణ అనే 5 అంశాలు కూడా నిర్ధారింపబడతాయి. చూస్తామండి. అవధాని గారు చెప్పండి. ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్టున్నారు, మరి నా పని నేను చేసుకోవచ్చా? అదే కదా మీ ధర్మం. ఏంటి ఇక్కడ ఉన్న 8 మందిలో ఎవరు శిక్ష, మీకు ఎవరు పరీక్ష ఏంటి? అదేమన్నా కొంచెం చెప్తే తెలుసుకుంటాను. అందరూ ఎవరి ప్రశ్నలో వారు వేసినప్పుడు అది శిక్ష. దాన్ని నేను పరీక్షగా భావించి ఆ శిక్షకి శిక్షణను జోడించి చక్కని పద్యాలను అందించడం ఇది ఒక గొప్ప పరీక్ష. ఆ విధంగా శిక్షితులు అనిపించారు మీరు. బాగుంది. దివ్యత్కాయం ఈ వైభవ గుణములు, ఈ వైభవ గుణములు, ఈ వైభవ గుణములు ఏ వారికి నున్న వారిద్ధాత్ములను యుద్ధాత్ములును శ్రీవాక్కున్ చేలంబున్ దీవిధి నయతన్ సువిద్య దివ్యత్కాయం ఈ వైభవ గుణములు, ఈ వైభవ గుణములు ఏ వారికి నున్న వారలిద్ధాత్ములగున్. బాగుంది. ఉత్తమం. తర్వాత సమస్య సద్యస్పర్ధన సంజ్ఞ భార్గవియహో షట్శాస్త్ర పారంగతిన్ విద్యామాతృ సరస్వతీ కరుణచే విఖ్యాతులై మానవుల్ చోద్యంబో నటులుల్లసిల్ల రమయే శోకంబునందింగదా. చోద్యంబో నటులుల్లసిల్ల రమయే శోకంబుతాగాంచగన్ శోకంబుతాగాంచగన్ సద్యస్పర్ధన సంజ్ఞ భార్గవి అహో షట్శాస్త్ర పారంగతిన్ హృద్యోద్భూత విభూతిగా కనును. ఏ అవధాని గారు మీరేం చెప్తారా అని పెన్ను పేపర్ పెట్టుకొని గళంతో రాసుకుంటున్నాం, కలంతో. మీరేమో గళంతో పలికిస్తున్నారు. మరి మీరు ఎక్కడ రాసుకుంటున్నారో చెప్తాయి మాకు, మేము కూడా ఆ పద్ధతి ఏదో నేర్చుకుంటాం. పుస్తకంలో రాసుకుంటున్నారు, మేము మస్తకంలో రాసుకుంటున్నాం. హృద్యోద్భూత విభూతిగా కనును తానెంచన్ ఫలం వెయ్యదో.
తానెంచన్ ఫలం వెయ్యదో. ఒకవేళ ఇరువురికి స్పర్ధ జరిగినట్లయితే ఆ భార్గవి మాత అంటే లక్ష్మీమాత షట్శాస్త్ర పారంగతి అనేటువంటి దాన్ని, ఆ 6 శాస్త్రాల్లో ఉన్నటువంటి పాండిత్య విభూతిని తన హృదయంలోనే నింపుకున్నటువంటి వైభవంగా పొందుతుందా, లేదా ఏ విధమైన ఫలితం జరుగుతుంది అనేది ప్రశ్నార్థకంగా వదిలేసి. దాన్ని విడిచిపెట్టడం జరిగింది. ఓకే. ఎందుకంటే ఇది అసంభవమైనటువంటి ఘట్టం కాబట్టి లక్ష్మి అన్నప్పుడే అది ఒక రాశిగా మనం భావిస్తే ఐశ్వర్య రాశి, ఐశ్వర్య లక్ష్మి కావచ్చు, విద్యాలక్ష్మి కావచ్చు. అందువల్ల బాగుంది. రెండిట్లోనూ కూడా లక్ష్మీత్వం అనేది అద్వైత వేదాంత శాస్త్రం యొక్క గాంభీర్యంలోకి మనం వెళ్ళి చూస్తే విద్యాలక్ష్మి అయినా లక్ష్మీమాత అయినా ఎవరైనా కానీ అంతా ఉన్నటువంటి శక్తి ఒకటే. ఫలం ఏమవుతుందో ఎవరు చెప్పలేం కదా. బాగుంది. విద్యామాతృ సరస్వతీ కరుణచే విఖ్యాతులై మానవుల్ చోద్యంబో నటులుల్లసిల్ల రమయే శోకంబుతాగాంచగన్ సద్యస్పర్ధన సంగి భార్గవి అహో షట్శాస్త్ర పారంగతిన్ హృద్యోద్భూత విభూతిగా కనునో తానెంచన్ ఫలం వెయ్యదో. బాగుంది. తర్వాత దత్తపది శబరి ఒకలా వచ్చాడు, జానకి సుశీల రావాలి. వెంకటేశ్వర స్వామి వారి వైభవం. ఆశబరి తప్పులయ్యున్న అర్థులెల్లా నిన్ను బకులాసుతున్ భక్తి నిన్ను చుండ దివ్య తేజాన కీలించు భవ్యమూర్తి నుత సుశీల వెంకటపతి నతుల నర్తు. చాలా బాగా వచ్చింది. వెంకటేశ్వర స్వామి వైభవం నిజంగా కళ్ళకు కట్టినట్లుగా శబరిని ఆశతో పరితప్తులయ్యేటువంటి ఆ భక్తులు, అర్థార్థులైనటువంటి భక్తులు వకుళాసుతుడు అని వకులను మామూలుగా తీసుకొని రావడం, ఆ జానకిని దివ్య తేజస్సుతో పోల్చి ఆ భవ్యమూర్తి యొక్క వైభవాన్ని నుతించటం, ఇవన్నీ కూడా పద్య వైభవాన్ని, వెంకటేశ్వర స్వామి వైభవాన్ని రెండింటినీ కూడా అద్భుతంగా ఈ పద్యంలో చెప్పడం జరిగింది. ఆచార్య లలితారాణి గారు వారాహి అమ్మవారిని నృతిస్తూ సర్వోజ పద్యాన్ని అడిగారు. మన తల్లి వారాహి మహిత ధీవల్లి మాన్యమో గతి తెల్పు మమతామ తల్లి ఘన వేద వందిత కమ్రార్థ్య లలిత ఘన వేద వందిత కమ్రార్థ్య లలిత కళ్యాణ కామిత జ్ఞానైక నిరత మననీయ మంత్రజ్ఞ మంజుతంత్రజ్ఞ మహనీయ యంత్రజ్ఞ మాత సర్వజ్ఞ వన నదీ తరుగుల్మ వాస సంపూజ్య వరకిటి వాహిక వందనములు. 3-4 పాదాల్లో 9-14 అక్షర స్థానాల్లో గుణం అనేటువంటి అక్షరాలని న్యస్తం చేసి చెప్పాలి. స్థిరతర బుద్ధిచే సుగుణ దీప్తిని, సుగుణలో 9వ అక్షరం గు వచ్చింది. స్థిరతర బుద్ధిచే సుగుణ దీప్తిని ధార్మిక మార్గమందు, ఇప్పుడు 14వ అక్షరం అణ అణ. స్థిరతర బుద్ధిచే సుగుణ దీప్తిని ధార్మిక మార్గమందు సత్వరము కృషిన్ పునర్చగా సుధా ప్రవణం బగు జీవితం విదే. బాగుందండి, అద్భుతంగా వచ్చిందండి పద్యం. అవధాని మహోదయ, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్నిపునీత సీత. అలాగే ప్రస్తుత సమాజంలో నా దేశం భారతీయ జ్ఞాన పరంపర అని ఎక్కడ విన్నా ఎక్కడ కన్నా ఇదే చర్చ కొనసాగుతుంది. దానిలో భాగంగా మన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు యాజమాన్యం వారు గత కొద్ది రోజులుగా భారతీయ జ్ఞాన పరంపరలో అంతర్భాగమైనటువంటి అవధాన ఒరవడికి శ్రీకారం చుట్టడం మనందరికీ కూడా ఎంతో ఆమోదయోగ్యమైనటువంటి విషయం. కాబట్టి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని భారతీయ జ్ఞాన పరంపర ప్రచార ప్రసారంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ యొక్క యోగదానాన్ని ఆశువుగా వర్ణించండి.
పంకజాక్షుని దివ్యతత్వము పంచిపెట్టగలోకమున్ పంకవర్జిత భాసితోర్జిత భక్తి భావము నింపుచున్ స్వాంకమందున భారతీయత సత్కృతిన్ పొనరించు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానలు విశ్రుతిన్ విలసిల్లెడిన్. చివరి అంశానికి చేరుకోబోతూ ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ కుమారి నడాధూరు హరిప్రియ ఓ కీర్తన. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో నమో. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో నమో. రామభద్ర రఘువీర కౌసల్యానందవర్ధన ఘన దశరథ సుత భాసుర యజ్ఞ రక్షక భరతాగ్రజ. కౌసల్యానందవర్ధన ఘన దశరథ సుత భాసుర యజ్ఞ రక్షక భరతాగ్రజ. రాశికెక్క కోదండ రచన విద్యా గురువ వాసితో సురలు నిను వడి చేరయ్యా. రాశికెక్క కోదండ రచన విద్యా గురువ వాసితో సురలు నిను వడి చేరయ్యా. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో నమో. రామభద్ర రఘువీర. రామభద్ర రఘువీర నీ నామమే కామధేనువు అంటూ ఈ కీర్తనలో రామనామం యొక్క విశిష్టతను ఎంతో అద్భుతమైన విధానంలో వర్ణించారు అన్నమాచార్యుల వారు. నీ నామమే కామధేనువు అన్న ఆ పాదాన్ని మనం సరిగ్గా గమనిస్తే రామనామం యొక్క మహత్వం ఎంతటిదో అర్థమవుతుంది. కామధేనువు మనం కోరుకున్న ప్రతి దాన్ని కూడా క్షణాల్లో మనకు అందజేస్తూ ఉంది. అందువలనే కామధేనువుని ప్రార్థించినట్లయితే మనకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్తారు. ఆ ప్రకారంగా ఈ రామనామం ఒక కామధేనువులా ఉండి మన లౌకిక అలౌకిక శ్రేయప్రేయ సంపదలన్నిటినీ కూడా అందించడానికి రామనామం ఒక్కటే సరిపోతుంది అనేటువంటి చింతనతో దీనిని పల్లవిలో పెట్టడం అన్నమాచార్యుల యొక్క భక్తి తత్వ స్ఫోరకమైనటువంటి గాంభీర్యమైన భావం యొక్క అంతరార్థాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని వారు మథించి ఈ పల్లవిని ఈ విధంగా రచించారేమో అనిపిస్తూ ఉంది. నీ నామమే కామధేనువు. అలాగే తరువాత చరణాల్లో కూడా శ్రీరామచంద్రమూర్తి యొక్క జన్మ విశేషాన్ని అలాగే వారి యొక్క కౌటుంబిక విశేషాలను అన్నిటినీ కూడా తెలియజేశారు. కౌసల్య యొక్క సుపుత్రుడై ఉండి అలాగే దశరథుడి యొక్క తనయుడై తరువాత రాజ్యభారాన్ని వహించడంలో దశరథుణ్ణి మించిపోయినటువంటి తండ్రిని మించినటువంటి తనయుడిగా వర్ణన మనం చేసుకోవచ్చు. భరతుడు తన అన్న యొక్క పాదరక్షల్ని తీసుకుని సింహాసనంలో అధిష్ఠింపజేయడంలో భరతాగ్రజుడైనటువంటి రాముని యొక్క విస్తృతమైనటువంటి భావన మనకి స్వల్పమైనటువంటి పదాల యొక్క కూర్పుతోటి మనం అన్వయించుకునే విధంగా అద్భుతమైన కీర్తనను మీరు ఆలపించారు. అవధాన ప్రక్రియలో మనం ఇంతవరకు చూసింది ఒక ఎత్తు. ఇప్పుడు అవధాని తన ధారణా శక్తితో ఏకాగ్రతతో జ్ఞాపక శక్తికి నిదర్శనంగా అలవోకగా ధారణ చేయటం అనేది ఇప్పుడు జరగబోయేటువంటి తంతు. ఇప్పుడు ఈ ధారణను కూడా చేసి తన అసాధారణమైనటువంటి ప్రజ్ఞను లోకానికి విదితం చేస్తాడని ఆశిస్తూ ఆ కార్యక్రమాన్ని ప్రారంభించమని వేడుతూ ఉన్నాను. ముందుగా నిషిద్ధాక్షరి పంచవకారాలని కలిగి ఉన్నటువంటి మానవుడు ఉన్నత స్థితిని పొందుతాడు అని వివరిస్తూ ఉన్న సుభాషిత శ్లోకాన్ని తెలుగులో ఆ భావాన్ని
వర్ణించమని అడిగారు డాక్టర్ సునీత గారు. శ్రీవాక్కున్ చేలంబున్ ధీవిధి నయతన్ సువిద్య దివ్యత్కాయం వైభవ గుణములు ఏ వారికి ఉన్న వారలిద్ధాత్ములగున్. వెరీ గుడ్. తరువాత సమస్య అందించిన వారు ప్రొఫెసర్ డాక్టర్ నాగరాజు గారు. సద్యస్పర్ధను సంఖ్య భార్గవి అహో షట్శాస్త్ర పారంగతిన్ విద్యామాతృ సరస్వతీ కరుణచే విఖ్యాతులై మానవుల్ చోద్యంబౌ నటులుల్లసిల్ల రమయే శోకంబుతా గాంచగన్ సద్యస్పర్ధను సంఖ్య భార్గవి అహో షట్శాస్త్ర పారంగతిన్ హృద్యోద్భూత విభూతిగా కనునో తానెంచన్ ఫలం బియ్యదో. బాగుంది. తర్వాత దత్తపదిని అందించిన వారు శ్రీ మన్నవ గంగాధర్ గారు. శబరి, వకుల, జానకి, సుశీల అనే ఈ 4 పదాలతో వెంకటేశ్వర స్వామి వారి వైభవాన్ని వర్ణించమని కోరారు. ఆ శబరి తప్తులయ్యున్న అర్థులెల్లా నిన్ను వకులాసుతున్ భక్తి నిన్ను చుండా దివ్య తేజానకీలించు భవ్యమూర్తి నుత సుశీల వెంకటపతి నతుల నర్తు. బాగుంది, బాగుంది. తరువాత వర్ణనను అందించిన వారు ఆచార్య లలితారాణి గారు. తరువోజ పద్యంలో వారాహి అమ్మవారిని స్తుతించమని కోరారు. మన తల్లి వారాహి మహిత ధీవల్లి మాన్యమో గతి తెల్పు మమతామ తల్లి ఘన వేద వందిత కమ్రార్థ్య లలిత ఘన వేద వందిత కమ్రార్థ్య లలిత కళ్యాణ కామిత జ్ఞానైక నిరత మననీయ మంత్రజ్ఞ మంజుతంత్రజ్ఞ మహనీయ యంత్రజ్ఞ మాత సర్వజ్ఞ వన నదీ తరుగుల్మ వాస సంపూజ్య వరకిటి వాహిక వందనములు. శభాష్. తరువాత న్యస్తాక్షరి అంశాన్ని డాక్టర్ కృష్ణవేణి గారు చంపకమాలలో దయాగుణం అనే అక్షరాలు వచ్చేలా మానవ జీవన అభ్యుదయాన్ని గురించి వర్ణించమని కోరారు. కరమనురాగమున్ గలిగి కాదనకుండగా సర్వభూత సంభరిత దయా విశేషమున భావుక జీవన యాత్ర చేయుచున్ స్థిరతర బుద్ధిచే సుగుణదీప్తిని ధార్మిక మార్గమందు సత్వరము కృషిన్ పొనర్చగా సుధా ప్రవణం బగు జీవితం విదే. చాలా బాగా సాగింది. ఇక్కడికి అవధానం పూర్తయింది. తెలుగు భాష యొక్క గొప్పదనాన్ని, మాధుర్యాన్ని ఆస్వాదించాలంటే ఇటువంటి అవధానాలను మనం మరిన్ని జరుపుకోవాలి. ఆ భాషా మాధుర్యాన్ని ఆస్వాదించడమే ఈ అవధాన ప్రక్రియలో ఉండేటువంటి మాధుర్యం. అందుకే దీన్ని ప్రాచీనులైనటువంటి మన పెద్దలంతా కూడా పర్వదినాలలో ఒక సాహిత్య వినోదంగా ఈ అవధాన క్రీడను అభివృద్ధి చేసినారు. ఆ విధంగా ఎంతో మందిని మన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు యువ కిషోరాలని ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే ఈ విద్య ప్రకాశిస్తుంది, మరింతగా రాణిస్తుంది. భావి తరాల వారికి సురక్షితంగా ఈ విద్యను అందించేటువంటి ఇటువంటి బాధ్యతను స్వీకరించిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారిని మరొక్క మారు మీ అందరి సమక్షములో అభినందిస్తూ, ప్రశంసిస్తూ, అస్తు స్వస్తి శ్రీ వెంకటేశాయ నమః.